తెల్లాయి తీసుకొచ్చేసాను. రామభద్రయ్య గారు, ఈ అమ్మాయినా? ఫోటోలో ఇంకో మాదిరిగా ఉంది. అబ్బే ఇది మా పని మనిషి అండి. మా అమ్మాయి వేరే ఉంది. అలా దేవ్య మొహం వేసి నిలబడతానే, పో ఆ పల్లె లోపలట్టు. అది సరే, పోయి అమ్మాయిని తీసుకురా. అలాగే వారిని కూర్చోబెట్టి మాట్లాడుతుండు. ఇప్పుడే తీసుకొస్తానన్నాయా? ఏమిటి అలా చూస్తారు? మా బావగారు తీర్థదేశులైనారు. ఏంది దుర్గాపురం కదూ? అవును, స్వగ్రామం అదే. ఇప్పటికీ మీ రాష్ట్రం అంతా అక్కడే ఉంది. మా చెల్లాయి వీరికి రెండో భార్య. ఓహో, తల్లిని వదిలి కాపురానికి పోనని ఈమె, ఊరు వదిలి ఇళ్ళకి రానని ఆయన చాలా కాలం భీష్మించు కూర్చున్నారు. తర్వాత ఏముంది, చివరకు మా బావగారే తగ్గి కూతురుతో కూడా వచ్చి ఇక్కడే ఉండిపోయారు. అమ్మా కాఫీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదే సరోజ గారాబాల పెంపకం. పిల్లను అలా తయారు చేసింది మా గుండమ్మ. ఆడపిల్ల కదా, ఇంట్లో పని పాటల సంగతి అలా ఉంచండి. పొద్దున్నే నిద్ర లేస్తేనే అరిగిపోతుందని దాని భయం. సంబంధాలు తేలేదు అంటుంది. తెస్తే ఇది వర్ష. బుద్ధున్నవాడు ఎవడైనా దీన్ని చేసుకుంటాడు ఈ అవతారం చూసి. అయితే గంటయ్య గారు, మీకు మగపిల్లలు లేరా? అడిగారు, అడుగుతారు. తెలియగల వాళ్ళు ఎవరైనా అడుగుతారు. అబ్బే, తెలియకే అడిగానులేండి. తెలియకే తెలిసి అడుగుతున్నారులేండి. రామభద్రయ్య గారు సాటి పెద్ద మనుషులు. మీతో నేను ఎలా అబద్ధం ఆడను? రేపైనా ఏం గంటయ్య మాట మాత్రమైనా చెప్పలేదే అంటే నేనేమైపోతాను? నిజం చెప్తున్నాను నేను. నాకు ఒక్కడే కుమారుడు. చాలా ఆత్మాభిమానం గలవాళ్ళండి. ఇలాంటి పిల్లని చేసుకుని ఇల్లరికం ఉండరంటే వాడు మాత్రం ఎలా ఒప్పుకుంటాడు? అప్పటికీ నేను ఎంతో చెప్పి చూశాను, లాభం లేకపోయింది. అయితే మీకు అక్కర్లేని సంబంధం మమ్మల్ని చేసుకోమంటారన్నమాట. అదే కదండి నా బాధ. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. ఏవో బాబు మీ ఇష్టం. నా నోటితో మాత్రం నేనేమీ చెప్పను. ఏమిటమ్మా ఇది? నేనే సొంతలో గొడ్డును అనుకున్నావా? వచ్చిన వాళ్ళందరూ చూసిపోవడానికి నేరాను. అమ్మా ఈ ఒక్కసారేనమ్మా నా మాట విను. ఇంక నేను ఎవ్వరికి చూపించను. మంచి సంబంధం నా తల్లి కాదు, నా అమ్మ కాదు. అయితే మీరెవరు రావద్దు, నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. చూడండి చూడండి, పిల్ల బంగారు బొమ్మ. సరే అమ్మాయిని ఏమైనా అడగండి. నీ పేరేమిటమ్మా? సరోజ. మంచి పేరే. ఎంతలో చదువుకున్నావు? గొంతు వరకు. అబ్బో, పెద్ద చదివే. మాస్టర్ను పెట్టి హార్మోన్ పెట్టి మీరు సంగీతం కూడా నేర్పించారు. ఆహా, అదెంత వరకు? పాట కచేరీలు కూడా చేస్తాను. ఓహో, అయితే ఇకనే స్కూల్ పెట్టుకోవచ్చు. కానీ ఫోటోలో పిల్ల ఇంత నల్లగా లేదే. కాస్త కళ్ళజోడు తీసి చూడండి. పాపం దాని తప్పే ఉంది. రోజుకొకటి రావడం, చూడడం పోవడం, చూడడం పోవడం. అసలే దానికి ముక్కు మీద ఉంటుంది కోపం, రోషం జాస్తి. ఆ పిల్లందో చూశారు, కొట్టు కొయ్యి నోరు తెరవదు. అవును, చాలా ఓపికల పిల్లలా కనిపిస్తుంది. జీతం ఎంత ఇస్తారో? జీతమా పాడా? పని మనిషి అయితే ఏనాడో పారిపోయి ఉండేది. గుండమ్మ మారు కూతురు. ఓహో, మరి ఆ పిల్ల పెళ్లి మాట ఏం చేశారు? దాని పెళ్లిదే ఉంది. కట్నాలా కానుకలా? అసలు పెళ్లి ఖర్చులే దండుకొనుకుంటుంటే దిక్కు లేని వాడికి ఇచ్చి ముడి పెట్టేసేస్తాం. పెట్టింది తిని ఇంట్లో పని బాట చేస్తూ వాడే పడి ఉంటాడు. కొంపది చాపల్యం చేసుకుంటారా వీటి? మా గుండమ్మ చస్తే ఒప్పుకోదు. చూస్తూ చూస్తూ ఇంత కలిగిన సంబంధాన్ని దానికి ఇచ్చేస్తుందా? కళ్ళలో నిప్పులు పోసుకోదు. అమ్మాయికి ఈవేళ ఒంట్లో బాగాలేదండి, అందుకని కాస్త చిరాగ్గా ఉంది. దాని సంగతి అంతా చెప్పేశానులే చెల్లాయ్. ఇల్లరికం ఉండందే లాభం లేదని కూడా చెప్పేశాను. అవునండి, మా అబ్బాయి అంత ప్రయోజకుడు కాడు. అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడిని ఇంట్లో పెట్టుకుని నా ఆస్తి అంతా వాళ్ళకే ఇచ్చేయాలనుంది. మావారు కూడా అలా ఒప్పుకుని ఇక్కడికి వచ్చారు. అవునవును, బావగారి సంగతి కూడా చెప్పేశాను చెల్లాయ్. సరేనండి, మరి వస్తాను. మరి ఇంతకు పిల్ల నచ్చినట్టేనా? నాదేముంది, అబ్బాయిని కనుక్కోవాలిగా. వాడితో మాట్లాడి ఉత్తరం రాస్తానులే. వస్తాను. ఏనా వెళ్ళిన పని ఏమైంది? కాయా పండ? కాయ కాదు, పండు కాదు. ఇదేం జరిగేట్లేదురా. ఏ పిల్లలు నచ్చలేదా? నచ్చ కాదు, ఏదో మాదిరిగా నచ్చారనుకో. మరి సందేహం ఎందుకు? చెప్తాను. పెద్ద పిల్ల మారుట కూతురు, పేరు లక్ష్మి. సాక్షాత్తు లక్ష్మిలాగే ఉంటుంది. ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది. చాలా ఓర్పు కలదు కూడాను. ఒరే,
నీతో వేగాలంటే ఆ పిల్లకే తగు. చూసావా తమ్ముడు, నాకు ఓర్పు లేదట. నాన్నగారికి నువ్వంటేనే ఇష్టం. ఏం నాన్న, ఆ పిల్లని అన్నయ్యకి చేయకూడదు? చెయ్యొచ్చు, కానీ గుండె ఒప్పుకోదుగా. ఎవడో పని పాట చేసేవాడికి ఇచ్చి చేసి ఇంట్లోనే ఉంచుకోవాలని చూస్తూ ఉంది. పోనీ పని మాటలాగే వెళ్ళి చేసుకుంటే సరే. పిల్ల నచ్చితే దారే దొరకపోతుందా? ఆ సంగతి నేను చూసుకుంటాను. సరే అలా కానీ. ఇక రెండో అమ్మాయి పిల్ల బాగానే ఉంది, కానీ నాథుడు లేని కొంప, అంతా ఆడపెత్తనం. తల్లి అతి గారాభంగా పెంచింది, కానీ పిల్ల రోషం గలది. దాన్ని దారిలో తెచ్చుకుంటే మంచి పిల్లే. అది చేసుకునేవాడిని బట్టి ఉంటుంది నాన్న. రౌతు కొద్దీ గుర్రం. మీకు నచ్చితే చెప్పండి, చేసుకుని దోవక తీసుకొస్తాను. వెరీ గుడ్, మగసిరైన మాట. బాగా చెప్పావు తమ్ముడు. కానీ అల్లుడు ఇల్లరికం రావాలంటుంది తల్లి. పిల్ల కూడా తల్లిని వదిలిపెట్టి రాదేమో. రాకపోతే రప్పిస్తాం, మీకెందుకు? మీరు అవునండి. మీకు నచ్చేట్టుగా కోడల్ని దోవక తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందిలే. ఏదన్నా తలుచుకుంటే సాధించే ఓర్పు కూడా ఉంది నీకు. అయితే నాకైనా ఓర్పులేంది? తెలుస్తూనే ఉందిగా. ఇదిగోరా చిన్నమ్మాయి ఫోటో. కానీ ఇంకొక సంగతి, ఆ ఇంటికి గంట ఏనో శనిగాడు దాపరించాడు. వచ్చిన సంబంధాలలా చెడగొట్టి చిన్నపిల్లని జైల్లో ఉన్న తన కొడుకు చేసుకోవాలని చూస్తున్నాడు. వాడి సంగతి నేను చూసుకుంటానుగా. ఏం తమ్ముడు? ఓకే. ఏనన్నా? అలాగే మీరు ఆ పిల్లలు చేసుకుంటే చనిపోయిన నా స్నేహితుడు ఆత్మ కూడా శాంతిస్తుంది. అలాగేనన్నా. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఏంటైనా పిల్లని చూడడానికి వచ్చావా? మరి ఒక్కడే వచ్చావు, అన్నయ్య రాలేదా? వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మరి నువ్వు? నేనా? నాకు మీ సహాయం కొంత కావాలి. నేను ఒక నాటకం ఆడబోతున్నాను. ఆ పిల్ల మీకు తెలుసా? ఓ తెలుసు, వాళ్ళ అన్నయ్య నా క్లాస్మేట్. అలాగా? ఆ పిల్లని నేను ఒకసారి చూడాలి, పిలిపిస్తావా? అలాగే పిలిపిస్తాను. కానీ నేను ఆ పిల్లని చూడడానికి వచ్చినట్టు వాళ్ళకి మాత్రం తెలియకూడదు సుమా, జాగ్రత్త. అలాగే. డబ్బులేవి లేవు. లేకపోతే టిఫిన్ వెళ్ళకుండా ఆకలైంది, తిన్నా. ఆ పప్పులే ఉడకవు. డబ్బులు ఇవ్వకపోతే కదలడానికి వీల్లేదు. ఆహా, అయితే నేను ఇక్కడే కూర్చుంటా. డబ్బులు ఇస్తావా, సంచి అక్కడ పెడతావా? తీసుకో చూద్దాం. చూడకంటే ఆ తిని డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా? ఏ రా, ఊరేగిరైనా ఉంటే జాగ్రత్త. ఏమనాలో? అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలాగ చెప్పు. లేవు, ఉంటే ఇవ్వను. కావాలంటే ఏమన్నా పని చెప్పు, చేసే పోతా. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. అయితే నాతో కూడా. ఎక్కడికి? మా చెల్లయ్య గుండమ్మ గారింటికి. వాళ్ళు నీలాంటి వాళ్ళైనా లేకపోతే ఏమైనా మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కూడా చేస్తారా? ఓ అది కూడా చేయిస్తాను రా. అయితే పద. డబ్బులు రాసుకో. పట్టుకొచ్చాను పాలేరుని. మర్యాదగా మాట్లాడు. నేనేం గుడ్డు అనుకున్నావు పట్టు రావడానికి? నేనే వచ్చా. వీడు అవతారం పని చేసినట్టు ఉంది. పొమ్మని పొమ్మన. అమ్మోయ్, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదైనా కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పంటే చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. కాపురం. ఓహో, మేము పెద్ద కాపులంలే. పెద్ద కాపులా? అవును. ఏ కాపులు అయితే మాకెందుకు? అది ఇది అనక్కడ మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంతే. ఓ, అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా. జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. ఏమిటా నడిపించాడు పట్టుకొచ్చావు? ఇదిగో పిచ్చోడు గిచ్చోడు అంటే నేను పడేవాడిని కదా గుండెక్కోయింది. గుండెక్క? నేను నీకు అక్కనట్రా? నేను అక్కంటే తప్ప గంటనా? ఏమన్నావు? గంటన్నా? అవ్వన్నా, అసలు వరుస కలపందే మనకు పెళ్ళడం శాత కదలే. నేను పోతా. ఆగరా ఆగరా ఆగరా, నీ ఇష్టం వచ్చినట్టే పిలుతూ గాని. లక్ష్మి, లక్ష్మి, ఈ పిచ్చాడు కాస్త కూడు పడేసి పనులు ఏమేం చేయాలో చూపించు. కూటికి ఎంత తొందర? ఇప్పుడేగా గొంతు దాకా దొక్కింది. సరే గాని ఈ బుల్లెమ్మ ఎవరు? మన బుల్లెమేలే, లక్ష్మి. మన బుల్లెమే కింద? అయితే సరే. ఇదిగో బుల్లెమ్మా, నాకు బో బాగా పెట్టాలి. మూత రావడం కొంచెం తీసి పెడుతుంది.
ఏం కుర్రాళ్ళ రోయ్ ఒంటి ఇప్పుడు నిలిపోయింది తాకివో చిచి ఏంది సీటమాట చికాకు పడతావు ఏయ్ చిట్టమ్మా గిట్టమ్మా అన్నావంటేనా ఎవడమ్మా వీడు ఇదిగో సీటమ్మా ఆడు వీడు అంటున్నావు జాగ్రత్త మీ అమ్మంటేనే ఊరుకోలేదు మన పాలేరు సరోజా నేనే తీసుకొచ్చా పాలేరుకు ఇంత చనువు ఇవ్వకూడదు నువ్విచ్చేదేంటి చిట్టమ్మా నేనే తీసుకుంటే అయినా పని కుదిరిన తర్వాత ఇంకా నువ్వేంటి నేనేమిటి అంతా ఒకటేగా ఇదిగో బుల్లడా బుల్లడా ఇంకా నా బుడ్లుంటే బుట్రా తీసేస్తా తీసావు గానీ పద లోపల పనిచుకో అలాగే గుండక్క అమ్మా అమ్మా అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా అక్కయ్యకి చీరలా ఏం బులేమా ఏమన్నా పని ఉంటే చెప్పు చేస్తా ఇవాళ ఏం పనులు లేవు అన్ని చేసేసాను పని చేస్తాను లేదంట లే నేను రూపుతా వద్దులే ఇది ఆడవాళ్ళు చేసే పని ఆడాళ్ళేంటి మొగాళ్ళేంటి ఆడాళ్ళు కందిపోతారని ఈ రోజుల్లో ఈ పనులని మొగాళ్ళే చేస్తున్నారుగా నీకు తెలవదు సరే సరే నేనే అనుకుంటే నాకంటే నువ్వు ఇంకా వెనకబడ్డట్టుండవే లేలే బులే మరే లేలే పట్రా పుల్లడా ఏం బుల్లెమా నేను సరిగా రుబ్బుతున్నానా ఏం బుల్లెమా అని అవుతుండవు నాకు బువ్వంటం కూడా శాతం మా అయ్య వేదాంతి పనులన్నీ తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అనేవుడు నీకు తెలవదనుకుంటా ఇప్పుడు మగాళ్ళతో పోటీ చేస్తున్నారుగా ఆడాళ్ళు